నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడెప్పుడో శ్రీశ్రీ గారి కవిత్వం కాదేది కవిత్వకు అనర్హం అన్నట్టుగా విమర్శకి ఏదైనా సరే అర్హం అన్న రీతిలో భారత ప్రధాని హర్యానాలో జరుగుతున్నట్టు ఒక సభలో తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లను పంపుతున్నది అడవుల మీదకని చెప్పి ఒక కామెంట్ చేశారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు దాన్ని ప్రభుత్వ భూమిగా తేల్చింది. అది అటవీ భూమి కాదు, రెవెన్యూ రికార్డులో శతాబ్దాల నుంచి ఉన్న భూమిగా చెప్తూ ఉన్నారు. దీని మీద ప్రధాని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బుల్డోజర్ల మీద ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ముట్టుకాయలేసిన పరిస్థితి. అలాగే అనేక రాష్ట్రాల్లో, యూపీ లాంటి రాష్ట్రాల్లో బుల్డోజర్లు ప్రజల మీదకి వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ అడవి కానీ అడవి మీదకి బుల్డోజర్లు వెళ్ళినాయా, దాన్ని ఏ రకంగా ప్రధాని రాజకీయం చేయాలనుకున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. రెహమాన్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక 10-12 ఏళ్ల తర్వాత ఒక భూమికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది రాష్ట్ర ప్రభుత్వ భూమి అని చెప్పి. సరే, దాని మీద సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కానీ అధికారులు కానీ ప్రొఫెసర్లు కానీ ఆ భూమి మాకు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దాని మీద ఆందోళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉన్నది. సుప్రీంకోర్టులో మళ్ళా దాని మీద సుమోటోగా కేసు ఉంది. సుప్రీంకోర్టు ఒక విచారణకి కమిటీని ఇక్కడికి పంపించింది హైకోర్టు రిజిస్ట్రార్తో. వాళ్ళు వచ్చి పరిశీలించి వెళ్ళారు. రేపు మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో ఇంత తొందరగా సాక్షాత్తు ప్రధాని మాట్లాడాల్సిన అంశమా ఇది? అది కూడా బుల్డోజర్లకి పేటెంట్గా బీజేపీ నాయకులు తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము వస్తే ఇక్కడ కూడా బుల్డోజర్ల రాజ్యం వస్తుంది, వాళ్ళే మాట్లాడే పరిస్థితి. సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేస్తుంది అనేక సందర్భాల్లో. అయినా కూడా బుల్డోజర్లు అడవుల మీదకి పంపారని ప్రధాని మాట్లాడటం, ఇవాళ దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇందాక జరిగినటువంటి సమావేశంలో ఆయన కూడా వాళ్ళు చెప్పిన మాటలేని ప్రధాని ఈ మాట అంటాం భావ్యం కాదని చెప్పి చాలా సున్నితంగానే ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానల్ సభ్యులకు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికి గుడ్ ఈవినింగ్. చాలా మంచి చర్చలు లేవనైతారండి. ప్రధాని గారు మరి ఎందుకు మాట్లాడారో అర్థం కాదు. అసలు నగరంలో అడవులు ఉండడం ఏంది, నగరంలో అడవి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయడం ఏంది అనేది మొదటి ప్రశ్న. ఇక్కడ ఈ భూమి మొత్తము గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు హెచ్యుకు అంటే ప్రభుత్వ భూమిగా ఇచ్చింది. అయితే ఈ 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీకి దారదత్తం చేయడాన్ని మనం అందరం వ్యతిరేకిస్తామండి. అంటే ప్రజల హితాన్ని కోరుకునేటువంటి వాళ్ళం ప్రజల ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి మనం ఎవరో ఒప్పుకోం. అయితే దాన్ని న్యాయ పోరాటం చేసి 400 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగించాలా, ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక చర్చ. ముందు ప్రజల ఆస్తి ప్రజలకు చేరింది, ముందు దాన్ని అభినందించాలి డెఫినెట్ గా. ఇది అంటే ప్రభుత్వ భూముల్ని బడా పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు రకరకాల పేరుతోటి అప్పనంగా సమర్పించడాన్ని, పేదలకు రూపాయి ఇవ్వడానికి ఇష్టపడని ఈ ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, అదానీ అంబానీలకు దేశ ఆస్తుల్ని కట్టబెట్టడంలో ముందున్నాయి. అయితే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇది అంతర్జాతీయ సంస్థనండి. ఇది ప్రపంచ దేశాలన్నిటి మీద అధ్యయనం చేసి రిపోర్ట్ అందిస్తే దీన్ని ఈపీఐ రిపోర్ట్ అంటాం. ఈ ఈపీఐ రిపోర్ట్ ప్రకారము 180 దేశాల్లో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ లో ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఏందో తెలుసా అండి? 176వ ర్యాంకులో ఉంది. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ లో మనం 176 ర్యాంకులో వెనకబడి ఒక 4 ఉన్నాయి అంతే. 4 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు మనకు అనుకూలంగా లేకపోతే మనము ఈపీఐని కూడా ఒప్పుకోమండి, అది వేరే విషయం. అయితే బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి పేరుతో ఒక దుర్మార్గమైనటువంటి న్యాయం అండి. న్యాయస్థానాలు, పౌర సమాజం అన్ని నోరు మూసుకొని కూర్చున్నాయండి. 2017 నుంచి యోగి ఆదిత్యనాథ్ అక్కడికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రకమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ఆస్తుల్ని 2000 కాదు రెహమాన్ గారు, ఇప్పుడు బుల్డోజర్ల మీద సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది కాబట్టి దాన్ని కాంగ్రెస్ కి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బుల్డోజర్ల పాలన వీళ్ళదన్న పద్ధతిగా అర్థం చేసుకోవాలా? అయితే 2022-23 వరకు ఫ్రంట్ లైన్ నివేదిక ప్రకారం
దేశవ్యాప్తంగా 1,53,800 ఇళ్లను కూల్చేశారండి. దీనివల్ల 7,38,438 మంది నిరాశ్రులయ్యారు. ఓకే. ఇందులో ఉత్తరప్రదేశ్ లోనే 30% కేసులు ఉన్నాయి. అంటే 46,000 ఇల్లు ఉత్తరప్రదేశ్ లోనే కూల్చివేశారు. అంటే ఇందులో శిక్ష విధించాల్సినటువంటి అంటే కూల్చివేత విషయంలో ప్రభుత్వమే గాని అధికారం గాని శిక్షార్హం అని చెప్పింది. 2024 సెప్టెంబర్ లో సుప్రీం కోర్టు ఈ బుల్డోజర్ న్యాయాన్ని తప్పుపట్టింది. ఇది ప్రతీకారాత్మకంగా ఒక వర్గానికి చెందినటువంటి సరే ఓకే. అసలు బుల్డోజర్లది పక్క పెడదాం. అంటే ఇప్పుడు ప్రధాని దీన్ని అటవీ భూమిని ఏ రకంగా అంటారు నాకు అర్థం కాలేదు సార్. అంటే బుల్డోజర్ కి వాళ్ళు పేటెంట్ రైట్ అండి. మీరు ఇంతకు ముందు ఇంట్లో చెప్పినట్టుగా 25 లక్షల నష్టపరిహారాన్ని కట్టి బాధితులకు ఇవ్వమని జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పిందండి. అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకొని మొత్తం ఒక మాఫియాగా ఆటవిక ప్రభుత్వంగా అక్కడ మారిపోయి ప్రజలకు సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఎవరో ఒకరు నేరస్తులుగా ఆరోపించబడితే ఆ మొత్తం ఇంటిని కూల్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నిరాశ్రయం చేస్తామనేది ఏ రాజ్యాంగం? నేరం నిరూపణ కాకముందే, నేరం నిరూపణ కాలేదు, నేరం నిరూపణైన శిక్ష అది కాదు, నేరం నిరూపణైన శిక్ష అది కాదు. ఇవన్నీ సరే చాలా సందర్భాల్లో చర్చించారు. మన గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు అట్లానే శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి అబూజుమడ్ అడవుల పైన రాకెట్ లాంచర్లను ప్రయోగిస్తూ డ్రోన్లను ప్రయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల్ని, ఆదివాసుల్ని, మూలవాసుల్ని మావోయిస్టుల పేరుతోటి హతమారుస్తూ అక్కడ బుల్డోజర్ల ప్రయోగం జరుగుతుంది. నిజమైన అడవుల పైన బుల్డోజర్ ప్రయోగం జరుగుతుంది. ఈ విషయాలు మాట్లాడకుండా నడిపోతున్న బుల్డోజర్ రవి గారు ఇస్తారు, మీకు టైం ఉంది, అందరి పాయింట్లు విన్నాక మీకు ఇస్తాను.